హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను జొన్న రొట్టె ఉప్మా. జొన్న రొట్టెలు వేస్ట్ అవుతాయి కదా, ఒక్కొక్కసారి తినకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ చేసుకుంటాము. అలాంటప్పుడు జొన్న రొట్టెలైనా చపాతీలైనా పూరీలైనా ఏమైనా మిగిలిపోయినవి ఉంటే పొద్దున ఆ రొట్టెలు తినలేము కదా. అందుకని ఇట్లా కొద్దిగా ఆరబెట్టేసి, నాకు ఆరిపోయింది 3 రోజులు ఈ రొట్టె చేసి. ఒకటే రొట్టె జొన్న రొట్టె. దీన్ని ఇట్లా తుంకలు చేసి గ్రైండర్లో ఒకసారి గిర్రం అనిపిస్తే అది రవ్వ మాదిరిగా అవుతుంది. రవ్వ మాదిరిగా అయినాక పోపు పెట్టుకున్నాడు ఎలా అనేది నేను చూపిస్తే, ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తా. ఇదైతే మనం ఫస్ట్ గ్రైండర్లో వేసుకున్నాము. సేమ్ మనకు రవ్వ ఎట్లుంటుందో అట్లనే అవుతుంది. అప్పుడు తినొచ్చు. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది కదా, మనమైనా తినొచ్చు, పిల్లలకైనా పెట్టవచ్చు. ఎవరికైనా చెప్పుకుంటే కూడా జొన్న రొట్టె ఉప్మా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కొంచెం వెరైటీగా తినొచ్చు అనమాట, తినబుద్ధి అవుతుంది. అందుకని నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, రవ్వ ఇట్లా అవుతుంది. ఇంకా కొంచెం దొడ్డు కూడా పట్టుకోవచ్చు. ఇది బాగా డ్రై అయిందని మొత్తం రవ్వ అయ్యే వరకు పట్టినాను. రొట్టె చూడండి ఎట్లా రవ్వ అయింది, చాలా బాగుంది కదా. వేస్ట్ కాకుండా అండి, నేను చూపించే వీడియోస్ అన్నీ వేస్ట్ కాకుండానే ఎక్కువ చూపిస్తాను. మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్. ఇక్కడ నూనె పెట్టుకున్నాను, టేబుల్ స్పూను మంచిగానే వేసుకున్నానండి నూనె. ఇక్కడ పిడికెడు పల్లీలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర. ఇక్కడ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, ఒక ఆలుగడ్డ టేస్టీ కోసం. ఆలుగడ్డ వేస్తే మధ్య మధ్యన తగులుతుంటే కమ్మగా ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఈ తాలింపు గింజలు వేసుకుందాం. నేను మినపప్పు వేసుకోలేదు. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు మినపప్పు కూడా వేసుకోండి తినేవాళ్ళు. నాకు కటర్ ఇష్టం ఉండదు, అందుకని వేసుకోలేదు. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు పులుపు కోసం. టమాటా, కొత్తిమీర, ఈ ఆలుగడ్డలు ఇవి ఉడికిన తర్వాత టమాటా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటలేను. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అట్లనే తినేయచ్చు. ఇవి మంచిగా ఎర్రగా కావాలి. ఈ తాలింపు గింజలు ఎర్రగా అయినాక ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ కొద్దిసేపు గోలిన తర్వాత ఆలుగడ్డలు వేసుకుందాం. ఆలుగడ్డలు వేసి కొంచెం కలిపి మూత పెడదాం. కొద్దిగా ఉడకాలండి, ఆలుగడ్డలు ఉడకాలి కదా. ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తర్వాత ఈ రొట్టె పౌడర్ వేయాలి. రొట్టె పౌడర్ వేసి నీళ్ళు ఏమి వేయొద్దు. మరీ డ్రైగా ఉంటే కొంచెం నీళ్ళ సుక్క జీలకరించుకోవచ్చు, కానీ డ్రైగా లేకపోతే అదే మంచిగా సుక్క అవుతుంది. నీళ్ళు వేసుకోవద్దు. నిమ్మకాయ రసం పిండుకోవచ్చు పులుపు కావాలంటే. పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు పైకి వెళ్ళి. ఇప్పుడు చిట్చిట అంటుంది కదా, ఎర్రగా అయింది. ఈ ఉల్లిగడ్డలు వేసేద్దాం. తాలింపు గింజలు, కరివేపాకు అది అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇవి రెడ్ కావాలి, బ్రౌన్ కలర్ కావాలి. ఎందుకంటే పచ్చి పచ్చిగా బాగుండదు ఉప్మా. కొంచెం టైం ఇస్తాం దీనికి రెడ్ కానీ. ఆహా, మంచి వాసన వస్తుంది. ఉల్లిగడ్డ గోలితే చాలా మంచి వాసన వస్తుంటుంది. మీకు తెలుసా? ఒకసారి మంచిగా ఆలోచించి చూడండి, మంచి స్మెల్ వస్తుంటుంది. ఉప్పు వేయలేదు, తగపడ ఉప్పు వేసుకోవాలి. ఆలుగడ్డ వేస్తాం కదా, ఇప్పుడే ఉప్పు వేయొద్దు. ఆలుగడ్డ ఉడికినాక వేయాలి. ఒక చుక్క వేస్తున్నాను నేను. ఆలుగడ్డ ఉడకదు మరి ఉప్పు వేస్తే. ఆలుగడ్డ వేసి కలిపి మూత పెట్టేద్దాం. బఠానీ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. నేను ఆలుగడ్డ ఒకటే వేస్తున్నా, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. కూరగాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు రొట్టెలు ఎక్కువ ఉంటే
అంత వేసుకునే అవసరం లేదు. నాకు ఒకటే రొట్టె ఉంది, అందుకని నేను కొంచెం కూరగాయలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కూరగాయలు వేస్తే కొంచెం ఎక్కువ కూడా అవుతుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు మూత పెడదాం, ఒక 5 minutes చిన్నగా చేసి పెడదాం, అప్పుడు ఆలుగడ్డ ఉడికిపోతుంది. వంట చేయటం నా హ్యాపీ, నాకు ఇష్టం వంట చేసుడు, తినబెట్టుడు మనుషులకు. చూడండి హాఫ్ ఉడికింది ఆలుగడ్డ. కొద్దిగా క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. నాకు గుర్తొచ్చింది, నాకు ఇంట్లో క్యారెట్ ఉందని గుర్తొచ్చింది. హాఫ్, ఎక్కువ లేదు, హాఫ్ క్యారెట్ ముక్కలు. మళ్ళీ కలుపుదాం, మూత పెడదాం, మళ్ళీ ఒక 5 minutes ఆగుదాం, మూత తిద్దాం, అది కూడా వేసేద్దాం. ఆలుగడ్డ ఇట్లా కొంచెం చెంచుతోనే అని చూస్తే తెలిసిపోతుంది ఉడికింది ఆలుగడ్డ కూడా. ఇప్పుడు ఈ రొట్టె పౌడర్ వేసుకుందాం, కొంచెం తగుపడ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడైతే చూడండి కలర్ఫుల్, క్యారెట్ కూడా కడుపులోకి పోతుంది, మన పొట్టలకు బుజ్జులకు పోతుంది. ఇష్టమున్న కూరగాయలు వేసుకోవచ్చండి, వంకాయలు అవి తప్ప. తగుపడ ఉప్పు అంత ఎక్కువ అవుతుందేమో, హాఫ్ టీ స్పూన్. చూడండి నా స్పూన్ చిన్నగానే ఉంది. తగుపడ ఉప్పు వేసిన, పసుపు కూడా వేసుకోవచ్చు. నాకు పసుపు ఇష్టం ఉండదు, అందుకే వేసుకోవాలి. పసుపు, మినపప్పు నాకు ఇష్టం ఉండదు. ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, ఎంజాయ్ చేయండి. చూడండి రొట్టె పౌడర్ వేసేసిన, రొట్టె రవ్వ, ఈ కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ తేమతోనే ఇది ఇట్లా మంచిగా ఉప్మలాగా అయిపోతుందండి. నూనె, కూరగాయల తేమ, బాగా పొడి పొడి అయింది. వేసుకుంటే ఒక్క చుక్క నీళ్ళు చల్లుకోవచ్చు. నేనైతే ఇట్లనే తింటాను, నాకు ఇట్లనే ఇష్టం. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి తీసేసి తినేసుడే, అంతే. ఎంత అల్కగా ఉందండి, ఈజీగా ఉంది కదా. నేను ఈజీగానే చూపిస్తానండి మీకు. తప్పకుండా నా వీడియోస్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు, నా కొత్త రకం వీడియోలు వస్తుంటాయి. మీకోసమే నేను చేస్తున్నాను. నాకు ఇష్టము, మీకోసము, రెండు మీకు చూపించాలని, నాకు చేయాలని ఇష్టం, అంతే అండి. దానికోసం నేను చాలా కష్టపడుతుంటాను, వీడియోస్ తీస్తుంటాను చాలా కష్టపడి. ఇప్పుడు మూత తీసుకుంటాం, 2 నిమిషాలు అయింది. దీని మీద కొత్తిమీర వేస్తే సూపర్ అండి. కొత్తిమీర లేదు మాకు ఇంటి దగ్గర, షాప్స్ లేవు, కొనుక్కొచ్చింది రెడీగా లేదు, అందుకని. చూడండి దీని మీద కొత్తిమీర, పచ్చి కొబ్బరి మనము గుళ్ళల్లో కొట్టింది అవి ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, తురిమి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చలో అయిపోయింది, ఇంకా తినేస్తామే దీన్ని. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం, ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని చూడండి రొట్టెలు, పూరీలు ఏవైనా వేస్ట్ రాకుండా ఇప్పుడు ఒక రెసిపీ అయింది కదా, చాలా బాగుంటుంది కదా ఇలా తింటే. నేను కొద్దిగా కొబ్బరి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. కొత్తిమీర లేనందుకు నేను కొబ్బరి వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే నేను కొత్తిమీర ఫుల్ వేసుకొని తింటాను. మొన్న ఫ్రైడే రోజు పోలేదండి అంగడి, అందుకని ఇలా వేసేసుకొని తినేస్తామే. ఎంత ఈజీగా ఉంది, వేస్ట్ కాకుండా ఈజీగా, కమ్మగా, కొత్త వెరైటీ, చాలా చాలా బాగుంటుందండి ఇలా తింటే. ఇది మునగాకు పొడి, కూడా సైడ్లో పెట్టుకొని తినొచ్చు, కానీ నేను ఒట్టిదే తింటాను.
చూడండి ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సూపర్. మీకు ఇంకా కొంచెం తడిగా ఉండాలంటే కొంచెం ఒక చుక్క నీళ్ళు తీసుకొని ఇలా ఇలా జీలకరించేయండి పొయ్యి మీద. తడి తడి అవుతుంది, పొడి పొడి అయింది. తడి తడి దానికి నీళ్ళు జీలకరించుకోండి. ఓకేనండి, బాయ్ అండి, బాయ్. చూడండి కొంచెం తడి తడి అయింది, మరీ పొడి పొడి ఉంది కదా, నీళ్ళు జీలకరించిన. ఇప్పుడు మూత పెట్టి 2-3 సెకండ్లు అయినాక తినొచ్చు, అంతే. చాలా బాగుంటుందండి, అందరు చేసుకొని తిని చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియో. ఒక లైక్ పెట్టండి ప్లీజ్, ఒక లైక్ పెట్టండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్.